ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పర్యటించనున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో జిల్లా కలెక్టర్ కె విజయతో పాటు జిల్లా అధికారులతో కలిసి ఎడమ కాలువ స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నెల గడవక ముందే పోలవరం కాలువను పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ పర్యటన చేస్తున్నారని తెలిపారు. ఇదంతా మనకు మెయిన్. ఇక్కడ నుంచి ఆ ముక్కకి ఒక 100 మీటర్స్ ముక్కకి మనం వెళ్ళామంటే సార్ కూడా అక్వాటిక్ క్లియర్ కనిపిస్తుంది. రేపంతా మనం చూసుకోవాలి సార్ దగ్గర ఉండి. ఓకే అమ్మా, లొకేషన్ ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి అమ్మా. సేమ్ ఆఫీస్ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర అక్వాడక్ట్ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే అక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. సార్ ఎక్కడికి వస్తారు, ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి 12వ తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి పై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు. మేడంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న హై స్కూల్లో హెలిప్యాడ్, తర్వాత అక్వాడక్ట్ని సీఎం గారు విజిట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాటుని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొదలు పెట్టాము. ఈ ప్రోగ్రామ్ అనేది సీఎం గారిది మొదటిసారి అనకాపల్లి జిల్లా వస్తున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని దేవుడిని కోరుకొని.